హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ సండే మార్నింగ్ అరౌండ్ 7:30 అవుతుంది టైం అయితే. హూ ఎల్స్ ఈజ్ డీలింగ్ విత్ యాంగ్జైటీ, స్ట్రెస్, మూడ్ స్వింగ్స్ ఇలాంటి వాటితో ఎంతమంది డీల్ చేస్తున్నారు నాలాగా? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్స్. నేనైతే పాస్ట్ ఒక 10 days నుంచి చాలా యాంగ్జైటీ అండ్ ఆల్సో స్ట్రెస్ లెవెల్స్, మూడ్ స్వింగ్స్, ఇదైతే ఇంకా వేరే లెవెల్ అనమాట. అసలు ఐఎమ్ నాట్ ఈవెన్ అండర్స్టాండింగ్ హౌ ఆమ్ ఐ హ్యాండ్లింగ్ దెమ్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడ్ స్వింగ్స్ మనకి ఎప్పుడు వస్తాయంటే యూజువల్గా హార్మోన్స్ పీరియడ్స్ అప్పుడు ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు అలా. ఫస్ట్లీ ఐఎమ్ ఫేసింగ్ దాట్ ప్రాబ్లమ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే తెలియని యాంగ్జైటీ అనమాట. అండ్ కొన్నిసార్లు మనకి తెలియకుండా మనమే వేరే వాళ్ళతో బాగా కంపేర్ చేసుకుంటాం కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్లో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, మనకంటే బెటర్గా ఎవరితోన్నా అవుతున్నా, లేకపోతే ఆబ్వియస్లీ బెటర్గా ఉన్న వాళ్ళతోనే కంపారిజన్ ఎక్కువ చేసుకుంటాం, తక్కువగా ఉన్న వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోం. అది చాలా రేర్ కేసెస్లో అవుతుంది. అరే వాడి దగ్గర లేనిది నా దగ్గర ఉందిలే అనుకునేది చాలా తక్కువ. బట్ వాడి దగ్గర ఉంది మన దగ్గర లేదే అని ఫీల్ అయ్యేది మటుకు చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను యూజువల్గా అలా ఎప్పుడు ఫీల్ అవ్వను నా దగ్గర ఇది లేదే ఉందే అని చెప్పి. బట్ దీస్ డేస్ తెలియకుండానే నేను కంపేర్ చేసుకుంటున్నా ఆన్ మల్టిపుల్ థింగ్స్, లైక్ నా ఆఫీస్ వర్క్ గురించి కానీ అండ్ మెనీ అదర్ థింగ్స్ అనమాట. నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కరెక్ట్ రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు, వేర్ యామ్ ఐ డూయింగ్ రాంగ్ అని చాలా యాంగ్జైటీతో ఒక తెలియని మూడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట నాకు. సో దాని నుంచి మెల్లగా బయటకు రావడానికి ట్రై చేస్తున్నా. నేను రీసెంట్గా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్లో కూడా ఇట్స్ థెరపీ అని పెట్టా. సో నాకు వాట్ ఐ డూ ఇఫ్ ఐ హ్యావ్ మూడ్ స్వింగ్స్ ఆర్ నా మూడ్ అసలు బాగాలేనప్పుడు నేను ఏం చేస్తానంటే ఆర్గనైజ్ చేస్తాను. ఇది కాకుండా ఏంటి అని అంటే ఐ యూజువలీ డూ అ గుడ్ ఫుడ్, మంచి ఇంట్లోనే వండుకొని మంచి ఫుడ్ తింటా, ఆర్ ఎల్స్ ఐ గో అవుట్ విత్ ఫ్రెండ్స్. దీస్ డేస్ నేను ఎందుకో ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ బయటికి వెళ్ళట్లేదు, బికాస్ ఆఫ్ ద బిజీ లైఫ్ స్టైల్ దట్ ఐ ఆమ్ హ్యావింగ్ అండ్ ఈవెన్ దే ఆర్ హ్యావింగ్. తెలీదు. అండ్ పాస్ట్ ఒక 2 days నుంచి మోహన్ కూడా ఇంట్లో లేడు. ఐ వాజ్ లైక్ ఫీలింగ్ లోన్లీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం చాలా బీయింగ్ ఏ ఉమెన్ వీ హ్యావ్ టు మేనేజ్ సో మెనీ థింగ్స్ లైక్ హౌస్, బేబీ, జాబ్, అండ్ నాకు సైడ్లో ఈ యూట్యూబ్ అని, ప్రమోషన్స్ అని, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉండేసరికి ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అనమాట. సో నేను తీసుకున్న డెసిజన్ ఏంటి అని అంటే యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి ఐ రియలీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఇట్ మే బీ వర్క్ ఆర్ ఇట్ మే బీ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ థింగ్. బికాజ్ మనం ఎంత ఆలోచించినా ఏం చేసినా ఈ లాస్ట్కి ఏది అవ్వాలో అదే అవుతుంది. సో ఐ డిసైడెడ్ టు కీప్ మై సెల్ఫ్ కామ్. అండ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే నేను వీక్లీ 3 videos పోస్ట్ చేయలేకపోతున్నా. నేను ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ దానివల్ల ఏమవుతుందంటే నా 2 మేనేజ్ చేయలేక, టైం సరిపోక, నాకు స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో యూట్యూబ్ అనేది నేను రిలాక్సేషన్ కోసమే చేసే ఒక థింగ్, ఎందుకంటే ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్. నా జాబ్ కంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేయడంలో, ఎడిట్ చేయడంలో నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అది నాకు స్ట్రెస్ బస్టర్ లాగా అవ్వాలి, కానీ స్ట్రెస్ ఇచ్చేటట్టు ఉండకూడదు. బట్ ఎందుకో నాకు తెలీదు, ఈ రెవెన్యూ జనరేషన్ చూస్తున్నా ఆర్ ఎల్స్ వేరే వాళ్ళతో తెలియకుండా కంపేర్ చేసుకున్నా నేను ఎక్కడో లాగ్ అవుతున్నానే అని తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు. సో ఐ రియలీ డింట్ వాంటెడ్ టు టేక్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ మై మైండ్. ఐ నో ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్, కాంపిటేటివ్గానే ఆలోచించాలి, చేయాలి. బట్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ లైఫ్ అండ్ హెల్త్.
కదా. బికాజ్ ఇప్పుడు నేను స్ట్రెస్ ఎక్కువ తీసుకొని ఆలోచించి ఏదైనా చేస్తే ఏదో అవ్వాల్సింది అవుతుంది తప్ప నేను కావాలనుకుంది ఖచ్చితంగా అవ్వదు. బికాజ్ ఎవ్రీథింగ్ టేక్స్ టైం. సో అందుకని ఇంతకి మర్చిపోయే అప్డేట్ ఏంటి అని అంటే, వీక్లీ నేను 2 వ్లాగ్సే పోస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి. అది కూడా దట్ వుడ్ బి ఆన్ ట్యూస్డే అండ్ ఫ్రైడే. కొంచెం పీస్ఫుల్గా ఉంటాయి ఇప్పటి నుంచి నా వ్లాగ్స్. అండ్ నా స్ట్రెస్ లెవెల్స్ని, యాంగ్జైటీని తగ్గించడానికి ఏం చేస్తాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. అండ్ ఇంకొకటి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ బీన్ నోటీసింగ్ మై చేంజెస్ ఇన్ ద బాడీ. లైక్ నా వెయిట్ లాస్ జర్నీలో చాలామంది చేంజెస్ చూసి కమెంట్స్ చేస్తున్నారు. నాకు మీ కమెంట్స్ చదివినప్పుడు ఐ ఫీల్ సమ్ హౌ హ్యాపీ అనమాట. ఓకే, సమ్వన్ ఈజ్ నోటీసింగ్, నేను సన్నగా అవుతున్నా, ఇంకొంచెం బెటర్గా చేద్దాం అన్న థాట్ వస్తుంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎనీవే, ఇది నేను డీల్ అవుతుంది. కమింగ్ బ్యాక్ టు ద వర్క్ టుడే. సో వీకెండ్ మోహన్ లేడనమాట, వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు. సో ఐఎమ్ ఎట్ హోమ్. అండ్ అత్తమ్మకి ఇవాళ రోజున అంటే సండే రోజున ఆవిడ తన ఫ్రెండ్స్తో వనభోజనాలకి వెళ్ళారు. నేను లిక్షిత మటుకే ఇంట్లో ఉన్నాం. బై ద వే, మోహన్ సండే ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తా అన్నాడు. సో మా అపార్ట్మెంట్లో ఏంటి అని అంటే వర్క్ అవుతుంది అనమాట. అంటే బయట ఎలివేషన్ ఉంటుంది కదా బిల్డింగ్ది, దానికి టైల్స్ వేస్తే విరగొట్టి మంచిగా చేయించడం అండ్ ఆల్సో పెయింటింగ్స్ వేయించడం ఇట్లాంటివి. అపార్ట్మెంట్ బయట పని అయినా ఇంట్లో వాళ్ళు చేస్తున్నప్పుడు ఇంట్లో వచ్చే దుమ్ము వేరే లెవెల్లో ఉంటుంది. యూజువల్గా నేను ఈ డేకర్ అంతా కార్తీక మాసం అయిపోయిన తర్వాత తీస్తానన్నమాట. బట్ ఆ దుమ్ము ధూళి వల్ల ఇల్లు మొత్తం పాడైపోయింది. అండ్ ఆ డేకర్ బయట ఉంటే కూడా ఇంకా పాడైపోతుంది అని చెప్పి ఇమీడియట్గా తీసేయడానికి ట్రై చేస్తున్నాను. అది స్టార్ట్ చేసి 3 days అయింది, నేను ఆల్రెడీ డిలే చేశా. బట్ నౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ ఐఎమ్ ఆల్సో మేకింగ్ ద హోమ్ రెడీ ఫర్ వింటర్స్. నాకు సీజన్స్ని బట్టి ఇంట్లో ఉన్న డేకర్ చేంజ్ చేయడం అండ్ సీజన్స్ని బట్టి ఇంటిని మార్చుకోవడం చాలా ఇష్టం అనమాట. సో 3 seasonsకి 3 types ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కర్టన్స్, కలర్స్ చూస్ చేసుకుంటూ ఉంటాను నేను. సో ఇది వింటర్స్ కాబట్టి ఎక్కువ వెంటిలేషన్ ఇంట్లోకి వస్తే మంచిది. సో ట్రాన్స్పరెంట్ కర్టన్స్, లైట్ కలర్స్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇల్లు. సో ఐ చోస్ దిస్ పింక్ కలర్ కర్టన్స్. వీటి లింక్ చాలామంది నన్ను ఇంతకు ముందు కూడా అడిగారు. నేను కింద ఎఫిలియేట్లో ట్రాక్ చేయడానికి ట్రై చేస్తా, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంట్లో పనులు చేసుకుంటూ సైమల్టేనియస్గా ఇలా నా కూతురికి తినిపించడం కూడా అవుతుందన్నమాట. సో అది ఒక దోశ తినేలోపు నేను హాల్ మొత్తం సదిరేయచ్చు. ఐ థింక్ ఎవ్రీ మామ్ కెన్ రిలేట్ టు దిస్. ఒక గంట పెట్టుకుంటుంది నోట్లో. సో నేను ఒక పిల్లో కవర్ వేయడం, దానికి ఒక ముక్క పెట్టడం. అండ్ మాకిద్దరికి ఇష్టమైన షో ఏంటి అని అంటే నాస్టియా. ఈ మధ్యన రోమా అండ్ డయానా నుంచి మా అమ్మాయి నాస్టియాకి మూవ్ అయిందనమాట. నేను కూడా దాంతోపాటు చూస్తూ నేను కూడా దానికి ఫేవరెట్ అయిపోయాను. ఎనీవే, సో యా, అండ్ ఆల్సో చేంజింగ్ ద కుషన్ కవర్స్ అండ్ ఆల్. డేకర్కి నేను లాస్ట్ టైమ్ స్టోరేజ్ చేయడానికి ఒక కాటన్ బాక్స్లో పెట్టి పైన పెట్టాను అనమాట. ఆ కాటన్ బాక్స్ చెమ్మ పట్టేసింది. అంటే 1 year వరకు మళ్ళీ తీయం కదా, చెమ్మ పట్టేసి కొన్ని గార్లాండ్స్ అవి పాడైపోయినాయి. సో ఈసారి నేను డిమార్ట్ వెళ్ళినప్పుడు ఆ ప్లాస్టిక్ కంటైనర్స్ తీసుకొచ్చాను అనమాట, ఒక చిన్నది కొంచెం పెద్దది. సో వాటిలో స్టోర్ చేసుకున్నాం. అండ్ అది మంచం కిందనే పెడదాం హ్యాండీగా. యూ గైస్ను మాది స్టోరేజ్ మంచాలు కాదు, స్టోరేజ్ కింద స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ బాక్సెస్లో పెడితే నాకు కావాల్సినప్పుడు ఇమీడియట్గా అందుతాయి. అండ్ ఆల్సో నాకు మధ్యలో ఇయర్ మొత్తానికి అలా పైన పెట్టేయకుండా మధ్యలో యూస్ చేయడానికి కూడా బాగుంటాయి హ్యాండీగా తీసుకోవడానికి అని చెప్పి ఆ బాక్సెస్లో సదిరి పెట్టాను అనమాట. అది కూడా కంప్లీట్గా సదరలేదు. అది కూడా టైం దొరికినప్పుడు కంప్లీట్గా నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టాలన్నమాట. అండ్ ఈ కార్నర్లో ఆ గోల్డ్ ట్రే అది తీసేస్తున్నాను. బికాజ్ అది మోర్ ఆఫ్ లైక్ ఏ ఫెస్టివ్ ఏమంటారు డేకర్లా అనిపించింది నాకు. సో ఇప్పుడు ఏంటంటే చాలా సింపుల్గా, ఐ ప్లీజింగ్గా, కొంచెం మినిమలిస్టిక్గా ఉండేటట్టు లివింగ్ రూమ్ చేస్తున్నాను అనమాట. అండ్ చెప్పాను కదా, కలర్స్ కూడా నేను లైట్ చూస్ చేశాను. సో మై లివింగ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ గ్రే, మోస్ట్లీ లైక్ వైట్ అండ్ టించ్ ఆఫ్ గోల్డ్ ఉంటుందన్నమాట. లెంత్ అది కట్ చేస్తే షేరింగ్ చేసుకోలేదు. నేను నీకు ఆడను. ఏం చేస్తున్నా?
ఓకే. నాకెందుకో ఈ గోల్డ్ బర్డ్స్ అక్కడ అంత బాలేదనిపించింది. సో, వైట్ వాటితో రీప్లేస్ చేశాననమాట. లెట్ మీ నో గోల్డ్ బావుందా? వైట్ బావుందా అని. అండ్ ఆల్సో నేను ఈ లాఫింగ్ బుద్ధ గురించి చెప్దామని చెప్పి అనుకుంటున్నా. సో, ఈ లాఫింగ్ బుద్ధ మేము కొనలేదు. అంటే మేము రెంట్‌కున్న ఇంట్లో ఒకళ్ళెవరో వదిలేసి వెళ్ళిపోయారనమాట. సో, దిస్ వాజ్ బిఫోర్ మ్యారేజ్. ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ బ్యాక్. సో, అప్పుడు దేర్ వాజ్ ఎ సేయింగ్ మా మమ్మీ చెప్తూ ఉండేదనమాట. గుమ్మానికి ఎదురుగుండా లాఫింగ్ బుద్ధ డబ్బులు మూటతో కూర్చుని ఉండాలి, నుంచుని కాదు. కూర్చుని ఉంటే అలా పెట్టుకుంటే మన దగ్గర డబ్బులు స్థిరంగా ఉంటాయి అండ్ ఆల్సో అప్పులు కూడా తొందరగా తీరిపోతాయి అని చెప్పి. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఈ డాల్ అప్పటి నుంచి నాకు ఎవ్వరికి ఇవ్వాలనిపించలేదు అనమాట. ఆ టెనెంట్స్ కూడా మళ్ళీ రాలేదు. వాళ్ళు కావాలని వదిలేశారో లేకపోతే మర్చిపోయారో తెలియదు, కానీ ఈ డాల్ అప్పటి నుంచి అలానే ఉంది. మా మమ్మీ అది ట్రస్ట్ చేసి, అంటే ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ ముందు అలా మా గుమ్మానికి ఎదురుగుండా ఫ్రిడ్జ్ ఉండేదన్నమాట అప్పట్లో మాకు. ఆ ఫ్రిడ్జ్ మీద పెట్టేది. వీ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ చేంజ్ అప్పటి నుంచి. సో ఇంకా నాకు ఆ డాల్ ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది అనమాట. సో నేను నా పెళ్ళైన తర్వాత కూడా అది నేను తెచ్చేసుకున్నాను. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఎప్పుడు గుమ్మం ముందు అలానే ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ మెటీరియల్ ఈజ్ దట్ ఆల్సో. అసలు అది వాళ్ళు ఎక్కడ కొన్నారో కూడా తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా వైట్ కలర్లో. మేము అది పెట్టిన తర్వాత నిజంగా దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫినాన్షియల్ థింగ్స్ అనమాట. ఏమో అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ మాకైతే వర్కౌట్ అయింది. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా కూర్చున్న లాఫింగ్ బుద్ధానే డబ్బులు మూట పట్టుకొని కూర్చున్నది తీసుకొని పెట్టుకోండి. అంటే ఇది కొంతమందికి ఫూలిష్గా అనిపించవచ్చు, చదువుకొని కూడా ఇట్లాంటివి నమ్ముతారా ఏంటి అని చెప్పి. బట్ నేను నమ్మానని అట్లా అయ్యిందో లేకపోతే అది నిజమో కాదో తెలియదు. బట్ ప్రామిస్ ఐ హ్యావ్ సీన్ హెల్ లాట్ ఆఫ్ చేంజెస్ ఫినాన్షియల్గా. అండ్ పెళ్ళి అయిన తర్వాత కూడా మాకు కొన్ని అప్పులు ఉండేవన్నమాట. ఆ 2 BHK తీసుకున్నప్పుడు ద సేమ్ థింగ్ ఐ ఫాలోడ్. నాకు అంటే ఇప్పుడు ఒక బొమ్మ పెడితేనే తీరిపోతాయా అప్పులు అని అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. బట్ నేను నమ్మాను కాబట్టి పెట్టుకున్నాను. సో మీకు ఎందుకో చెప్పాలి అనిపించింది, సో చెప్పాను అనమాట. ఎనీవే, మోహన్ కొన్న ఫస్ట్ ఎవర్ క్రాకరీ ఐటెం అంటే ఈ జార్స్. సో ఆయన వెస్ట్ సైడ్కి వెళ్ళి ఇవి మార్బుల్ జార్స్ అనమాట. భలే వెయిట్ ఉంటాయి, బాగుంటాయి. సాల్ట్, పెప్పర్, వెనిగర్ ఇట్లాంటివి వేసుకోవడానికి బాగుంటాయి. అది కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టి డైనింగ్ ఏరియాకి కూడా ఒక క్విక్ మేక్ ఓవర్ ఇచ్చేసాను అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. లుక్ అట్ మై బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ వింటర్ అప్రోచింగ్ హోమ్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్. ఇప్పుడైతే ఐ హ్యావ్ టు స్టార్ట్ కుకింగ్ అనమాట. మా మోహన్ గారు ఆర్డర్ ఇచ్చారు ఫోన్ చేసి, బై 1:30 నేను ఇంటికి వచ్చేస్తాను, ప్లీజ్ మేక్ సంథింగ్, నేను సరిగ్గా ఈ 2 days తినలేదు అని చెప్పి. సో నేను కూడా అంటే కొంచెం హార్మోనల్ ఇష్యూస్ కదా ఇప్పుడు, చైనీస్కి క్రేవ్ చేస్తుండే అనమాట. సంథింగ్ చైనీస్ ఫుడ్ తినాలి అని, లైక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఫ్రైడ్ రైస్ కానీ మంచూరియా కానీ ఇలా. సో ఐ డిసైడెడ్ టు మేక్ ఇట్ ఎట్ హోమ్ బికాస్ మేము చైనీస్ ఒక దగ్గర తింటాం అనమాట. ఇక్కడ మణికొండలో A1 రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ సూపర్ చైనీస్ చేస్తాడు వాడు, కానీ అది నాన్ వెజ్ కూడా కలుపుతాడనమాట. సో కార్తీక మాసం కదా, ఇంకా దేర్ ఈజ్ నో సెన్స్ సేమ్ అదే రెస్టారెంట్కి వెళ్ళి వెజ్ తిన్నా నాన్ వెజ్ తిన్నా ఒకటే అవుతుంది. అందుకని చెప్పి ఇంట్లోనే చేద్దామని డిసైడ్ అయ్యా. సో ఫర్ టుడే ఐఎమ్ గోయింగ్ టు మేక్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఆల్సో పన్నీర్ 65 అనాలో దీన్ని, మంచూరియా అనాలో ఏమో నాకు తెలియదు, కానీ నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను అనమాట. సో ఫ్రిడ్జ్లో ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి. వీటిని ఇలా చాప్ చేసి పెట్టుకున్నా, ఆర్డర్ చేసుకున్నా అండ్ వీటిని సన్నగా కట్ చేస్తున్నాను అనమాట. మోహన్ ఫ్రైడ్ రైస్లో ఎక్కువ వెజిటేబుల్స్ కనిపిస్తే తినడు. సో వాటిని కొంచెం ఫైన్గా చాప్ చేస్తే అలా రైస్తో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి చాలా ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ పన్నీర్ని కూల్ వాటర్లో వేసి కాసేపు నానబెడితే పన్నీర్ చాలా స్మూత్గా ఉంటుంది. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అండ్ ఆల్సో ఇందులోనే గార్లిక్ ఎక్కువ వేసి చేస్తాను నేను, బికాజ్ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ గార్లిక్ కాబట్టి. అండ్ ఫ్రైడ్ రైస్ నేను ఎప్పుడు బాస్మతి బియ్యంతోనే చేస్తానన్నమాట. సో 1/2 hour ముందే నేను బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకున్న బాస్మతి రైస్కి 1 glass రైస్కి 1.5 glass వాటర్ వేసి కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి 2 whistles ప్రెషర్ కుక్ చేస్తానన్నమాట. పొడి పొడిగా రైస్ చాలా బాగా వస్తుంది.
అందుకే సోఫాలు ఎక్కి దూకడం అవి చేయకూడదు. హ్యాండ్లింగ్ బేబీ అండ్ కుకింగ్ ఆన్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎ బిగ్ టాస్క్. అక్కడ హాల్లో వదిలేస్తే ఏం చేస్తారో అని బాధ, ఇటు కిచెన్లోకి తీసుకొస్తే ఇక్కడ మనల్ని ఏం చేయనివ్వరు అని బాధ ఉంటుంది. సో బట్ స్టిల్ వీ హ్యావ్ టు మేనేజ్ సేమ్ థింగ్ ఇంట్లో ఎవరు లేనప్పుడు. సో ఫైనల్గా అది కింద పడిపోయింది అనమాట. కొంచెం ప్యాంపర్ చేసి ఐ గేవ్ హర్ సంథింగ్, మళ్ళీ టీవీ ఆన్ చేస్తే చూసుకుంటూ కూర్చుంది. ఎనీవే సో ఫ్రైడ్ రైస్కి అయితే నేను ఇలా ఉప్పు ఇంకా ఆయిల్ వేస్తాను. నార్మల్గా అయితే అవసరం లేదు. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మెతుకు అతుక్కోకుండా ఒకదానికొకటి చాలా బాగా వస్తుంది అనమాట బాస్మతి రైస్లో. అండ్ సాల్ట్ వల్ల ఐ మీన్ ఆ స్వీట్నెస్ పోతుంది. అండ్ మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు క్యారమలైజ్ చేస్తాం కదా రైస్ని, అది బాగా అవుతుంది. పన్నీర్ కోసం పన్నీర్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఎయిర్ ఫ్రై చేస్తాను అనమాట. కొంచెం డైట్ కాన్షియస్ కాబట్టి ఆయిల్ తక్కువ వాడుతున్నాను కాబట్టి, యాక్చువల్గా ఇప్పుడు నేను యూస్ చేసే ఆయిల్ అంతా కూడా వాడకూడదు చెప్పాలి అని అంటే, బికాజ్ రోజుకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ అనమాట. బట్ ఈరోజు సండే ఏ సింపుల్ చీట్ డే కాబట్టి నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యూస్ చేసా. ఎందుకంటే ఈ ఫ్రైడ్ రైస్, ఈ మంచూరియా బాగుండవు అనమాట ఆయిల్ లేకుండా. సో యా, ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ. ఎయిర్ ఫ్రైయర్లో ఇప్పుడు కొంచెం మైదాపిండి, కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ వేసి, అందులో ఉప్పు, కారం, మ్యాగీ మసాలా, గరం మసాలా ఆప్షనల్, గరం మసాలా వేస్తే మ్యాగీ మసాలా వేయక్కర్లేదు, అండ్ కొంచెం జీరా పౌడర్ అండ్ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ పన్నీర్ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను అనమాట. 200 degrees Celsius ఫర్ 15 minutes పెట్టాను. మంచిగా క్రంచీగా అయిపోయి వచ్చినాయి. అండ్ పన్నీర్ కూడా కాసేపు నానబెట్టాము కదా చల్ల వాటర్లో వేసి, భలే మెత్తగా అయిందనమాట ముక్క. అండ్ ఊరికే అలా తినేసినా బాగుండేది. బట్ నేను కొంచెం మంచూరియా లాగా చేయాలి అనుకున్నా. అనియన్స్ అండ్ క్యాప్సికమ్స్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఫర్ ద మంచూరియా దట్ వీఆర్ ప్రిపేరింగ్. నాకు ఏదైనా ఒక పని ఇష్టం లేదు కుకింగ్ చేసేటప్పుడు అంటే అది వెజిటేబుల్స్ కట్ చేయడమే. ఐ ఫీల్ ఇట్స్ సో డామ్ బోరింగ్ జాబ్ అని. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ. ఇప్పుడు కొంచెం కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని మనం ఏదైతే వెల్లుల్లిపాయలు ఉన్నాయో చాలా సన్నగా తరుక్కున్నాయి అవి అందులో వేసుకొని చిల్లీస్తో పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత వెజ్జీస్ వేయాలి. బట్ నేను హడావిడిలో ఆనియన్స్ వేయడం మర్చిపోయాను అనమాట. తర్వాత రియలైజ్ అయ్యాను ఆనియన్స్ యాడ్ చేయలేదని. బట్ ఇన్ బిట్వీన్ యాడ్ చేశాను. అందులో కొంచెం ఉప్పు, కారం ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే చిల్లీస్ ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం సెజ్వాన్ చట్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే వేసుకున్నా బాగానే ఉంటుంది, రైస్ వేసుకున్న తర్వాత అయినా బాగానే ఉంటుంది. రైస్ని అయితే కాసేపు ఫ్యాన్ కింద పెట్టాను అనమాట చల్లగా అవ్వడానికి. మరీ వేడి మీద వేసేస్తే చాలా మెత్తగా అయిపోతుంది, అతుక్కుపోతుంది మెతుకు నుంచి మెతుకు. సో అదంతా వేసుకొని లాస్ట్లో మనం వెనిగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. కొంచెం ట్యాంగీనెస్ వస్తుంది అనమాట. అండ్ కొత్తిమీర వేసుకోకండి, వీలైతే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ రైస్ని సాటే చేయాలి, బాగా సాటే చేసి అండ్ క్యారమలైజ్ అవ్వాలన్నమాట. అంటే కొంచెం క్రంచీగా అయితే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. అది ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద మంచూరియా బేస్ అనమాట. సేమ్ అదే గార్లిక్ని చాప్ చేసుకున్నాం కదా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ ఆల్సో క్యాప్సికమ్ వేసుకుని ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత మన దగ్గర ఉన్న సాసెస్ లైక్ టొమాటో కెచప్ కానీ చిల్లీ సాస్ కానీ, అండ్ నా దగ్గర డార్క్ సోయా సాస్ ఉందన్నమాట, నేను దాన్ని చాలా తక్కువ వేసాను. అండ్ కొంచెం కారం, నేను టేస్టింగ్ సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే అది మంచిది కాదు కాబట్టి. మీ దగ్గర ఒకవేళ టేస్టింగ్ సాల్ట్ ఉంది, అజినోమోటో ఇట్లాంటివి ఏమన్నా అనుకుంటే వేసుకోవచ్చు. అండ్ ఆల్సో కొంచెం చాట్ మసాలా వేసుకొని, అది మాడిపోతున్నాయి సాసెస్ అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అది బాగా మరిగిన తర్వాత డైరెక్ట్గా మన ఫ్రై చేసుకున్న ఏదైతే పన్నీర్ ముక్కలు ఉన్నాయో అందులో వేసుకొని ఒక 2 minutes ఆ పన్నీర్ అబ్జర్వ్ చేసుకుంటే, అంటే ఆ వాటర్ అంతా పన్నీర్ అబ్జర్వ్ చేసుకుంటే మెత్తగా ఉండి బాగుంటుంది అనమాట. లాస్ట్లో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ కర్రీ లీవ్స్ అండ్ ఆల్సో నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి వేసాను.
గార్నిషింగ్కి బాగుంటుందని. పెద్ద టేస్ట్లో ఏం డిఫరెన్స్ తెలియలేదు టు బీ వెరీ ఫ్రాంక్. అండ్ దాట్స్ ఆర్ లంచ్ ఫర్ టుడే. ఫర్ ఎ మూమెంట్ స్ట్రీట్ ఎట్ హోమ్ అనిపించింది, బట్ ఎస్ స్ట్రీట్లో చేసినట్టయితే ఆ టేస్ట్ రాలేదు, కానీ ఈ టేస్ట్ కూడా బాగుంది. వాళ్ళంటే రకరకాల మసాలాలు యూస్ చేస్తారు, టేస్టింగ్ సాల్ట్స్ యూస్ చేస్తారు, కాబట్టి మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ రాదు. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు ఈట్ సంథింగ్ హైజీన్ అండ్ ఆల్సో హెల్దీ ప్లస్ హోమ్ మేడ్ ఫుడ్ అంటే యూ కెన్ ట్రై దిస్ రెసిపీస్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్, విచ్ ఇస్ ఆన్ ఫ్రైడే. గుర్తుంది కదా? సరే మరి, బాయ్.